గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు మన ఫైనల్ అండ్ లాస్ట్ టాపిక్. ఇది బెస్ట్ మార్ట్కి ఒక గేమ్ చేంజర్ టాపిక్. ఈ టాపిక్తో కంపెనీకి కానీ, పిన్ కోడ్ పార్ట్నర్స్కి కానీ, ఎంప్లాయీస్కి కానీ, బిజినెస్ పార్ట్నర్స్కి అందరికీ యూజ్ ఉండే టాపిక్. అదే అడ్వైజర్. జనరల్గా అడ్వైజర్ అంటే మీనింగ్ ఏంటి అంటే, మనకి ఒక కంపెనీ గురించి లేకపోతే ఒక ఇన్ఫర్మేషన్ గురించి తెలియజేసేవాడిని అడ్వైజర్ అంటాం. ఓకే, ఏదైనా అడ్వైజ్ చేసేవాడిని అడ్వైజర్ అంటాం. మన బెస్ట్ మార్ట్ కంపెనీ గురించి అడ్వైజ్ చేస్తూ మన కంపెనీకి గ్రో కోసం పనిచేసే పర్సన్ని మనం అడ్వైజర్ అంటాం. సేమ్ మీరు ఇంతకుముందు తెలుసుకున్నట్టుగానే పిన్ కోడ్ పార్ట్నర్ అండ్ డిస్ట్రిక్ట్ పార్ట్నర్కి అడ్వైజర్కి కూడా ఏమేం బెనిఫిట్స్ ఉంటాయి, అతనికి ఏమేం వర్క్ చేయాలి, అతను మనకి ఎలా ఉపయోగపడతాడు, కంపెనీ అతనికి ఎలా ఉపయోగపడుతుంది, ఇలా మొత్తం A to Z ఈ షార్ట్ వీడియోలో మీరు తెలుసుకుందరు. కానీ ఫస్ట్ అడ్వైజర్ ఏం పని చేయాలి? ఇది కూడా పార్ట్ టైం జాబ్. ప్రతి అడ్వైజర్ అతనికి తెలిసిన లేదా అతను చూసిన బిజినెస్ ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తూ ఉండాలి. అలాగే ఆ లొకేషన్లో ఏదన్నా ఇంట్రెస్టెడ్ లీడ్స్ ఉంటే వాటిల్ని కన్వర్ట్ చేస్తూ ఉండాలి. దాని ద్వారా అంటే బెస్ట్ మార్ట్కి అతను అక్కడ ఒక రిప్రజెంటేటివ్ కింద వర్క్ చేస్తూ ఉండాలి. మన యాప్ యూజర్స్ని ఇంక్రీజ్ చేస్తూ ఉండాలి. అలాగే మన బిజినెస్ గురించి ప్రమోషన్ చేస్తూ ఉండాలి. మనం ఏదన్నా లీడ్స్ ఇస్తే వాటికి అటెండ్ అవుతూ ఉండాలి. ఇప్పుడు అడ్వైజర్కి ఫ్లెక్సిబుల్ అవర్స్లో వర్క్ చేసుకోవచ్చు. డైలీ ఒక హాఫ్ అన్ అవర్, 1 hour, 2 hours, 3 hours, ఏ టైం అయినా తనకి ఎప్పుడు కుదిరితే ఆ టైంలో మాత్రమే వర్క్ చేసుకోవచ్చు. మంచి రెవెన్యూ అనేది జనరేట్ చేయొచ్చు. ఈ అడ్వైజర్కి మనం ఇచ్చే బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. ఫ్లెక్సిబుల్ టైమింగ్స్, అతనికి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. అలాగే అతని లొకేషన్లోనే ఉంటూ అతను రెగ్యులర్ లైఫ్ డిస్టర్బ్ కాకుండా చేసుకోవచ్చు. అండ్ మెయిన్గా జీరో ఇన్వెస్ట్మెంట్. అతను ₹1 కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ది డైరెక్ట్ బిజినెస్ లీడ్స్. అలాగే అతని ద్వారా జరిగిన బిజినెస్లో 10% షేరింగ్, మార్కెటింగ్ మెటీరియల్ సపోర్ట్, కంప్లీట్ ట్రైనింగ్ అండ్ కంప్లీట్ అడ్మిన్ ప్యానల్. ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది. అడ్మిన్ ప్యానల్లో అతని డీటెయిల్స్ అన్నీ అతను చూసుకోవచ్చు. ఈ అడ్వైజర్కి మనం ఇవి ఇచ్చే బెనిఫిట్స్. ఓకే, ఏ అడ్వైజర్ అయినా తను జస్ట్ ఒక అడ్రస్ ప్రూఫ్ ఇవ్వడం ద్వారా మన కోడ్ అతనికి అడ్వైజర్ కోడ్ కింద ఇస్తాం. అతనికి తెలిసిన లేదా చూసిన బిజినెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే మన టెలికాలర్స్ వాళ్ళకి కాల్స్ చేసి అక్కడ ఇంట్రెస్టెడ్ లీడ్స్ ఎవరైనా ఉంటే వాటి ఇన్ఫర్మేషన్ వీళ్ళకి ఇస్తాం. వీళ్ళు వెళ్ళి బిజినెస్ క్లోజ్ చేసుకుంటే వీళ్ళకి ఏ ప్లాన్ నుంచి అయినా సరే 10% షేరింగ్ వస్తుంది. వాళ్ళు ఏ ప్లాన్ అయినా తీసుకోవచ్చు. ఏ ప్లాన్ తీసుకున్నా కూడా 10% షేరింగ్ వీళ్ళకి జనరేట్ అవుతుంది. అలాగే మనం మార్కెటింగ్ మెటీరియల్స్ ఇస్తాం, బ్రోచర్స్, పాంప్లెట్స్ అన్నీ ఇస్తాం, కంప్లీట్ ట్రైనింగ్ ఇస్తాం. అతను ఎలా మాట్లాడాలి ఏంటి అన్నది కంప్లీట్ సపోర్ట్ ఇస్తాం. ఒకవేళ మాట్లాడలేకపోతే మన టెలికాలర్కి కాల్ అసైన్ చేయొచ్చు. ఇమీడియట్గా కాల్ తీసుకుని మనం సపోర్ట్ ఇస్తాం. అడ్వైజర్గా ఎవరు జాయిన్ అవ్వచ్చు. ఏజ్ రిస్ట్రిక్షన్ కానీ, ఫైనాన్షియల్ రిస్ట్రిక్షన్ కానీ, ఇంకేదైనా రిస్ట్రిక్షన్ కానీ ఏమీ లేవు. అడ్వైజర్గా ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. యాజ్ ఏ పార్ట్ టైం జాబ్ చేయాలి నేను, లేదు ఏదైనా ఎడిషనల్ ఇన్కమ్ చేయాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే అడ్వైజర్గా జాయిన్ అవ్వచ్చు. జస్ట్ లోకల్ అడ్రస్ ప్రూఫ్ ఉంటే చాలు. ఈ అడ్వైజర్కి తనకు తెలిసిన బిజినెస్ ఇన్ఫర్మేషన్ చేయడం ద్వారా, తను యాప్ ఇన్స్టాలేషన్స్ చేయడం ద్వారా అతనికి మంచి రెవెన్యూ అనేది జనరేట్ అవుద్ది. అతను యాప్ ఇన్స్టాల్ చేయడం ద్వారా తన లింక్ నుంచి ఇన్స్టాల్ చేస్తే అతనికి రివార్డ్ పాయింట్స్ కూడా జనరేట్ అవుతాయి. ఈ రివార్డ్ పాయింట్స్ని డైరెక్ట్గా క్యాష్ చేసుకునే మార్గం కూడా అడ్వైజర్కి కల్పిస్తున్నాం. అడ్వైజర్ వల్ల మెయిన్గా మనకి అంటే ఎంప్లాయీస్కి కానీ, పిన్ కోడ్ పార్ట్నర్స్కి కానీ, డిస్ట్రిక్ట్ పార్ట్నర్స్కి కానీ ఎలా యూజ్ అంటే, ఒక పిన్ కోడ్ పార్ట్నర్ అండర్లో ఒక 4-5 అడ్వైజర్స్ని కనుక మనం హైర్ చేయగలిగితే, ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఏ పిన్ కోడ్ పార్ట్నర్గా ఆ పిన్ కోడ్లో ఒక 10 మందితో యాప్ ఇన్స్టాల్ చేయించారనుకోండి. అందులో 2-3 అడ్వైజర్గా చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. అంటే ఆ పిన్ కోడ్లో ఓన్లీ పిన్ కోడ్ పార్ట్నరే కాకుండా ఇంకొక 3-4 అడ్వైజర్స్ ఆ పిన్ కోడ్లో బిజినెస్ కోసం వర్క్ చేస్తూ ఉంటారు. అడ్వైజర్ క్లోజ్ చేసినా, ఎంప్లాయీ క్లోజ్ చేసినా, లేకపోతే ఆన్లైన్లో క్లోజ్ అయినా, ఎలా క్లోజ్ అయినా ఆ పిన్ కోడ్ పార్ట్నర్కి అతని షేరింగ్ అతనికి వచ్చేస్తుంది. అందుకని అడ్వైజర్స్ 4 ఉన్నారు. ఒక్కొక్కళ్ళు నెలకు ఒక 3-4 ప్లాన్స్ క్లోజ్ చేశారు. ఈ టోటల్ బిజినెస్లో షేరింగ్ కూడా పిన్ కోడ్ పార్ట్నర్కి వస్తుంది. అందుకని ఎంతమంది అడ్వైజర్స్ ఉంటే ఆ అడ్వైజర్స్ అందరూ కూడా మన పిన్ కోడ్ పార్ట్నర్కి బెనిఫిటే. అలాగే యాజ్ ఏ ఎంప్లాయీగా మీరు ఒక 4-5 అడ్వైజర్స్ని మీరు ఎప్పుడూ మానిటరింగ్ చేసుకుంటా వాళ్ళతో వర్క్ చేయించుకుంటూ ఉంటే
వాళ్ళ క్లోజ్ చేసిన సెల్లర్ ప్లాన్స్ మీకు బిజినెస్ కౌంట్ అవుద్ది. ఓకే, ఒక్క అడ్వైజర్ ఒక్క ప్లాన్ క్లోజ్ చేస్తే అతనికి షేరింగ్ వస్తుంది, ఎంప్లాయీకి బిజినెస్ కౌంట్ అవుద్ది, పిన్ కోడ్ పార్ట్నర్కి షేరింగ్ వస్తుంది, డిస్ట్రిక్ట్ పార్ట్నర్కి షేరింగ్ వస్తుంది. ఇలా ప్రతి ఒక్కళ్ళకి యూజ్ ఉంటుంది. అందుకనే ఈ అడ్వైజర్ని మనం గేమ్ చేంజర్ అని పిలుస్తున్నాం. ఓకే, కంప్లీట్ బెస్ట్ మార్ట్కి గేమ్ చేంజర్ కింద అడ్వైజర్ వర్క్ చేస్తాడు. వీళ్ళకి కంప్లీట్ అడ్మిన్ ప్యానల్ ఇస్తాం, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సపోర్ట్ ఇస్తాం, జీరో ఇన్వెస్ట్మెంట్, అన్నీ కూడా బెటర్గా ఉంటాయి, బెస్ట్గా ఉంటాయి. ఈ అడ్వైజర్ అనేది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా అడ్వైజర్స్ని క్లోజ్ చేయడానికి ఫోకస్ చేయండి. ఓకే, ఇది అడ్వైజర్ గురించి. ఈ రోజుతో మీకు ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు బెస్ట్ మార్ట్ కనెక్ట్ యాప్ ఎలా వాడాలి, రేపటి నుంచి మీరు ఆ యాప్ని ఎలా యూజ్ చేయాలి, ఆ యాప్ వల్ల మీకు ఉపయోగాలు ఏంటి అన్నీ కూడా రేపు తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.